హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు మొత్తం 212 నెలలకు సంబంధించిన డిఏ/డిఆర్ బకాయిలు రూ. 3,85,840 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు జూలై 1, 2018 నుంచి జూలై 1, 2023 వరకు గల డిఏ అరియర్స్ టేబుల్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రభుత్వము జూలై 2018కి గాను 30 నెలల డిఏలు ఆ విధంగా మొత్తం మనం చూసుకున్నట్లయితే దాదాపుగా జూలై 2023 వరకు మొత్తము 212 నెలలకు సంబంధించి డిఆర్ అమౌంట్ అయితే బకాయి పడింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్లకు ఉద్యోగి మరియు పెన్షనర్కు వారి బేసిక్ని బట్టి 2 to 8 lakhs అబోనే ఉండవచ్చు అనమాట. సో డిఆర్ బకాయిల రూపంలో. సో వీటిని ప్రభుత్వము ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ మేరకు సానుకూల పరిష్కార దిశగా అయితే నిర్ణయం తీసుకోబోతున్నారనమాట. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి చాలా ఎక్కువ మొత్తంలో బకాయి పడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం జీతాలు ఇవ్వటానికే కొద్దిగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అప్పు తెస్తే కానీ జీతాలు జమ అయ్యే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో సో బకాయిలన్నిటినీ ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అంటే షెడ్యూల్ ప్రకటించి విడతల వారీగా అయితే వీటిని జమ చేసే ప్రయత్నంలో అయితే ఉందన్నమాట. ప్రతి నెల బకాయిల కోసమే ఒక 5,000 కోట్లు లేదా 4,000 కోట్లు అదనంగా అయితే కేటాయించడం జరుగుతున్నది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే వారి బేసిక్‌ని బట్టి ఎవరికి ఎంత టోటల్ డిఆర్ అమౌంట్ బకాయి పడింది ప్రభుత్వం అనే దానికోసం అయితే చిన్న క్యాలిక్యులేషన్ వేసి ఒక టేబుల్ అయితే తయారు చేయడం జరిగింది. సో మీ యొక్క బేసిక్‌ని బట్టి మీకు 2018 జూలై, అలాగే 2019 జనవరి, జూలై, 2020 జనవరి, జూలై, 2021 జనవరి, జూలై, 2022 జనవరి, జూలై అండ్ 2023 జనవరి అండ్ జూలై నెలలకు సంబంధించినటువంటి టోటల్ డిఆర్ అరియర్స్. సో 212 నెలలకు సంబంధించి టోటల్ 2022 12 మంత్స్ డిఆర్ అరియర్ టేబుల్ అండి. టోటల్ అమౌంట్ బిట్వీన్ ఫ్రమ్ జూలై 2018 టు జూలై 2023 టేబుల్ అప్రాక్సిమేట్లీ అయితే ఎంత ఉండబోతుంది. రూ. 19,000 బేసిక్ ఉన్న వారికి రూ. 1,46,619 టోటల్ డిఆర్ రూపంలో ప్రభుత్వం బకాయి పెట్టింది. అలాగే 22,000 బేసిక్ ఉన్న వారికి 1,69,770. ఇది ఫైనల్ కాదండి, అప్రాక్సిమేట్‌గా అంటే కొద్దిగా ఈ అమౌంట్‌కి కొంచెం అటు ఇటుగా అయితే ఉండవచ్చును. అలాగే 25,000 బేసిక్ ఉన్న వారికి 1,92,900 దాదాపు 2 లక్షల వరకు అయితే బకాయి పడింది. అలాగే 30,000 బేసిక్ పే ఉన్న వారికి 2,31,000. అదేవిధంగా 35,000 బేసిక్ పే ఉన్నవారికి 2,70,000 వరకు చెల్లింపులు జరపాలి. 40,000 బేసిక్ పే ఉన్నవారికి 3,08,000 చెల్లింపులు. అలాగే 45,000 బేసిక్ పే ఉన్నవారికి 3,47,000 వరకు. అలాగే 5,00,000 బేసిక్ పే ఉన్నవారికి టోటల్ 2018 నుంచి గల డిఆర్ బకాయిలు 3,85,000 అకౌంట్లో జమ కావాల్సి ఉంది. అలాగే 55,000 బేసిక్ పే ఉన్నవారికి 4,24,000. అదేవిధంగా 60,000 బేసిక్ పే ఉన్నవారికి 4,63,000. సో 65,000 బేసిక్ పే ఉన్నవారికి 5,00,000. అదేవిధంగా
70,000 బేసిక్ పే ఉన్నవారికి 5,40,000. సో 80,000 బేసిక్ పే ఉన్నవారికి 6,17,000. సో చూసుకోవచ్చు బేసిక్ పే పెరిగే కొద్దీ డిఏ, బకాయి అమౌంట్ కూడా పెరిగిపోతుంది. 85,000 బేసిక్ పే ఉన్నవారికి 6,55,000 మొత్తం బకాయి అండి. 90,000 బేసిక్ పే ఉన్నవారికి దాదాపుగా 7 లక్షల వరకు ప్రభుత్వము బకాయి రూపేణా చెల్లించాల్సి ఉందన్నమాట. సో 95,000 బేసిక్ పే ఉన్నవారికి 7,33,000. ఈ విధంగా 8 లక్షల వరకు కూడా గరిష్టంగా అయితే చూసుకోవచ్చు దాటిపోయింది. 1,06,500 బేసిక్ పే ఉన్నవారికి 8,21,000. అదేవిధంగా చూసుకోవచ్చు. సో ఈ విధంగా బకాయి అమౌంట్ హ్యూజ్ అమౌంట్ అయితే ఉందన్నమాట. సో టోటల్‌గా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు దాదాపుగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా వారి బేసిక్ బట్టి ఈ విధంగా ఈ టేబుల్‌లో మనం 19,000 నుంచి గరిష్టంగా 1,80,000 వరకు కూడా అయితే ఈ విధంగా 13,00,000 కూడా 14,00,000 ఈ విధంగా ప్రభుత్వం అయితే బకాయిల రూపేణా చెల్లించాల్సి ఉంది కాబట్టి మొత్తం ఈ బకాయిల రూపంలోనే మనకు 25,000 కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయన్నమాట. వీటిలో ప్రభుత్వము ఉద్యోగ పెన్షనర్లను చర్చలకు పిలిచి ఈ బకాయిలను అంతా ఒకటేసారే కాకపోయినా మంత్లీ ఎవ్రీ మంత్ డిఏ ఎరియర్స్ రూపంలో ఒక 4,000-5,000 crores ఆ విధంగా అయితే విడుదల చేయాలని అయితే యోచిస్తుంది. ఈ మేరకు చూసుకున్నట్లయితే ఒక 6-7 1 ఇయర్ లోపల లేదంటే కూటమి ప్రభుత్వము మొత్తము ఈ 5 ఏళ్ల రూపంలో సో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే ఈ 5 సంవత్సరాల్లో ఈ బకాయిల అమౌంట్ మొత్తాన్ని ఈ విధంగా అయితే చెల్లించాలని యోచిస్తుందన్నమాట. ఆ దిశగా చెల్లింపులు మొదలుపెట్టినట్లయితే మనకు టోటల్ అరియర్స్ ఇంకా మనకు డిఏలు ప్రకటించాల్సి అయితే ఉందండి. సో 2024, 2025 సంబంధించి ఇక్కడ 2024లో జనవరి అండ్ జూలై, 2025లో జనవరి మొత్తం 3 డిఏలు ఇంకా ప్రకటించాల్సింది. వీటి తాలూకా అరియర్స్‌ను ఇంకా వీటిలో జమ చేయలేదన్నమాట. వీటిని కూడా కలుపుకొని మొత్తం కూటమి ప్రభుత్వము బకాయిలను ఎవ్రీ మంత్ ఎంతో కొంత చెల్లించాలి అనైతే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సో మొత్తాన్ని చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు మొత్తం టోటల్ డిఆర్ అరియర్స్‌ను చెల్లించాల్సిన బాధ్యత అయితే తీసుకుంది కాబట్టి ఈ 5 ఏళ్లలో ఈ యొక్క ఇప్పటివరకు ఉన్న అరియర్స్ ఇక ముందు వచ్చే అరియర్స్ వీటన్నిటిని కూడా చెల్లింపులు ఎప్పటికప్పుడు చేయాలి. ఎవ్రీ మంత్ డిఆర్ అరియర్స్ కోసం కొంత అమౌంట్‌ని కేటాయించాలని అయితే చూస్తోంది. చూడాలి ఫ్రెండ్స్ ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో జరిగే భేటీలో వీటికి సంబంధించి కీలక అంశాలైతే వెలువడే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.